హాయ్ అండి అందరికీ. డిజైనర్ పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చివరి వరకు చూడండి. ముందుగా అయితే మనం హ్యాండ్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఎల్బో హ్యాండ్స్, అదే విధంగా లైనింగ్ క్లాత్ అయితే డైరెక్ట్గా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత పఫ్ కోసం ఇక్కడ మనం 4 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వదిలేసుకున్నాము. అంటే మన దగ్గర ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ క్లాత్ అనేది వదిలేసుకొని హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేసాము. ఇక్కడ మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి ఓన్లీ పఫ్ అనేది స్టిచ్ చేసుకోవడానికి. కింది వైపున పట్టీ కోసం వేరే క్లాత్ అనేది తీసేసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్ మాత్రం ఒక్క నిమిషంలో కటింగ్ చేయడం అయితే ఈజీగా అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా, 4 ఇంచుల వెడల్పుతో క్లాత్ అనేది వదిలేసుకున్నాం కదా, ఆ 4 ఇంచుల వెడల్పు క్లాత్లో మనం ఈ విధంగా కుచ్చులు అనేటివి పెట్టేసుకోవాలి. అంటే మనం ఫోల్డింగ్ మీద 4 ఇంచులు వదిలేసుకున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం 8 ఇంచుల క్లాత్ అనేది పఫ్ కోసం యూజ్ చేస్తాం. ఇలా మొత్తం కూడా పఫ్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఎక్స్ట్రాగా అంటే క్లాత్ ఎక్కువగా అనిపిస్తే ఇలా కొలిచేసుకొని ఇంకొక పఫ్ అనేది అంటే ఇంకొక కుచ్చు అనేది ఎక్కువగా పెట్టేసుకోండి. లేదు సమానంగా వస్తే వదిలేసేయండి. అంతే, రెండు కూడా ఈ విధంగానే కుచ్చు అయితే పెట్టేసుకోవాలి. కుచ్చు మనం వెడల్పు వచ్చేసి ఒక 1/4 ఇంచు వెడల్పుతో ఈ కుచ్చు అనేది పెడుతున్నాను. అంతకంటే సన్నగా కూడా మనం పెట్టేసుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత మనం ఇక్కడ హ్యాండ్ అనేది డైరెక్ట్గా కట్ చేస్తాం కాబట్టి ఒక 4 ఇంచ్ పొడవుతో ఇంకొక మార్కింగ్ అయితే చేశాను. అంటే ఇక్కడ మనం పఫ్ కట్ చేసాం కదా, ఆ పఫ్ అనేది ఆ 4 ఇంచ్ దగ్గర మనం లైన్ మార్కింగ్ చేసాం కదా, ఆ లైన్ మీదనే ఈ పఫ్ స్టిచ్ చేసిన క్లాత్ అనేది మనం పెట్టి కుట్టేసేయాలి. పట్టీ కోసం వేరే క్లాత్ తీసుకుంటాం కదా, అది కింది వైపున జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ లేకుండా కూడా మనం లైనింగ్ క్లాత్ ఎక్కువగా ఉంటే పఫ్ క్లాత్ పఫ్కి, నెక్స్ట్ కింద పట్టీ వేస్తాం కదా, పట్టీ క్లాత్ పట్టీకి రెండు కూడా డివైడ్ చేసుకోవచ్చు. కానీ అదంతా అవసరం లేదండి, మనకు క్లాత్ ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా కట్టింగ్ చేశాను. కట్టింగ్ చేసిన తర్వాత ఈ పఫ్ స్టిచ్ చేయడానికి కింది నుంచి మనం క్లాత్ వదిలేసుకొని మార్కింగ్ చేసుకొని కుట్టేసుకున్న తర్వాత ఈ పట్టీ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వదిలేసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని పైన పెట్టేసేయండి. లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి ఒరిజినల్ క్లాత్ కింద పెట్టండి. కింద పెట్టిన తర్వాత ఒక కుట్టు అయితే వేయండి. ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అయితే వేసేసుకొని దాన్ని పై వైపునకి ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా రివర్స్లో ఫోల్డ్ చేయండి. రివర్స్లో ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ సరిపోలేదు, నేను ఇంకొక కుట్టు అనేది ఎక్స్ట్రాగా వేసేసాను. పైన కుట్టు వేసిన తర్వాత రివర్స్లో ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కింది వైపున కుట్టు వేసుకోండి. కరెక్ట్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, మిగిలిన క్లాత్ మొత్తం కూడా మనం ఫస్ట్ స్టిచ్ వేసాం కదా, దానిపై నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈజీగా అయిపోతుందండి స్టిచ్ చేయడం కూడా. చీరలో వచ్చిన అంచు అనేది ఇక్కడ మనం చేతి పట్టి దగ్గర స్టిచ్ చేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుందండి బ్లౌజు. అయితే వీళ్ళు ఇచ్చింది నార్మల్ బ్లౌజ్ అండి, అంటే ప్రైవేట్గా తీసుకొచ్చారు. ఇది క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్ చేయమని చెప్పారు, అందుకని చెప్పేసి వేరే క్లాత్ అనేది వేసి అడ్జస్ట్ చేసేసాను. ఇలా వేసిన తర్వాత చూడడానికి నాకు ప్లెయిన్గా కనిపించింది, అంటే అందుకని చెప్పేసి లేస్ తీసుకున్నాను. లేస్ తీసుకొని పై వైపున కింది వైపున రెండు కూడా లేస్ అనేది స్టిచ్ చేశాను. లుకింగ్ అయితే బాగా వచ్చిందండి. నార్మల్గా వదిలేస్తే ప్లెయిన్గా కనిపించింది, ఇది వేసిన తర్వాత పర్ఫెక్ట్ అయితే వచ్చింది లుక్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిగిలిన పఫ్ ఉంటుంది కదా, మనం పై వైపున పఫ్ అనేది పెట్టలేదు. ఇలా మిగిలిన క్లాత్తో స్టిచ్ చేసుకుంటూ అందులోనే కలిపేసుకొని పఫ్ అనేది స్టిచ్ చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నీట్గా కూడా వస్తుంది. లేదంటే ముందే మనం ఈ పైన పఫ్ కూడా ముందే స్టిచ్ చేసుకొని తర్వాత కూడా కింద పట్టి జాయిన్ చేసుకోవచ్చు. కానీ నేను పట్టి మొత్తం వేసిన తర్వాత లాస్ట్ చివర్లో ఈ విధంగా పఫ్ అయితే స్టిచ్ చేశాను. పఫ్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఒకవేళ
ఎక్కువగా ఫోల్డ్ అయింది అనుకోండి, ఒకసారి చూసుకోండి. మధ్యలో మనం చిన్న టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ 2 టక్స్ అంటే లైనింగ్ క్లాత్ది ఒరిజినల్ క్లాత్ది 2 టక్స్ కూడా సమానంగా వచ్చేలాగా చూసుకోండి. ఒకవేళ సమానంగా రాకపోతే విప్పేసి మళ్ళీ కుచ్చు అనేది పెట్టేసుకొని స్టిచ్ చేయండి. మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. పఫ్ కూడా నీట్గా వస్తుంది. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. పఫ్ దగ్గర కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, క్లాత్ ఎక్కువగా తక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.